గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా ముఖ్యంగా చిన్న పిల్లలకు కథ చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ప్రస్తావిస్తూ నిపుణులు ఇచ్చినటువంటి సూచనను హైలైట్ చేస్తూ ఇస్తున్నారా కథల విటమిన్లు అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇదే టాప్ ఐటమ్. అయితే పిల్లల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్స్ వేయిస్తాం, బలహీనంగా ఉంటే విటమిన్స్ అందిస్తాం, మరి వారి మానసిక వికాసం కోసం ఏమివ్వాలి, వారికి మంచి కథలు చెప్పాలి. పిల్లల సృజనాత్మకతను పెంచే విటమిన్లు కథలే. 5 నుంచి 10 ఏళ్ల మధ్య వయసులో మానసిక వికాసం పతాక స్థాయిలో ఉంటుంది. ఈ టైంలో పిల్లలను తీర్చిదిద్దే అంశాలను కథల రూపంలో మలిచి చెప్పాలి అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్స్ అంటూ వార్తనిస్తూ రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి రిటర్న్ టెస్ట్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంక్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 లానే గ్రూప్ 3లో కూడా ఈ రిటర్న్ టెస్ట్లో పురుషులు టాప్లో నిలిచారు. టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. టాపర్గా నిలిచిన అభ్యర్థికి మొత్తం 450 మార్కులకు 339.239 మార్కులు వచ్చాయి. ఇక టాప్ 10 అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు, హాల్ టికెట్ నెంబర్, వారు పొందినటువంటి మార్కుల పట్టికను ఇక్కడ పొందుపరుస్తూ టాప్ ఐటంగా బ్యానర్ ఐటంగా ఈ వార్తను ఇచ్చారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే ఎండల తీవ్రత ప్రస్తుతం ఏ విధంగా ఉంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ బెదరగొడుతున్న భానుడు అని ఇచ్చారు. రాష్ట్రంలో 40 డిగ్రీలు తాకిన గరిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో సాధారణం కన్నా 4.9 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తోంది. అండ్ ఇవాళ రేపు కూడా వడగాల్లో ముప్పు ఉంది అని చెప్పేసి ఐఎండీ చేసినటువంటి సూచనను హైలైట్ చేస్తూ బెదరగొడుతున్న భానుడు అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇక గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసినటువంటి సంచలన ప్రకటనను ఇక్కడ హైలైట్ చేశారు. అమెరికాలో గ్రీన్ కార్డుదారులు శాశ్వత నివాసులుగా ఉండలేరు అని ఆ దేశ ఉపాధ్యక్షుడు చేసినటువంటి సంచలన ప్రకటన అయితే కలకలం సృష్టిస్తోంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి ఈ ఇమ్మిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న వేళ వాన్స్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఇక పేదల సంక్షేమానికే భూదానం. ఈ భూదాన బోర్డు భూముల వివాదాలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. పేరు పక్కనే పైన టాప్ లో రైతు వేదికల నిర్వహణకు నిధులు ఏవి అన్నటువంటి క్వశ్చన్తో 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం, కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు, కొన్ని చోట్ల సొంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు, పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలు. ఇక నిద్రలేమితో గుండె జబ్బులు అంటూ మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. కంటి నిండా నిద్రపోతే కలిగేటువంటి మేలు చాలా ఎక్కువ, కలత నిద్రతో జరిగేటువంటి కీడు అంతే విధంగా ఉంటుంది. చాలా మంది నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నామో అని చెబుతుంటారు. కానీ తగినంతగా నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని డాక్టర్స్ హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్లో నిద్ర సమస్యలను అధిగమించడం పేరిట ఓ చర్చ నిర్వహించారు నిన్న వరల్డ్ స్లీప్ డే సందర్భంగా. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సంధానకర్తగా ఇచ్చారు. ఈ క్రమంలో చెప్పినటువంటి సూచనలను, సలహాలను, నిద్ర ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ అల్జిమర్ సహా అనేక అనారోగ్య సమస్యలు ఈ నిద్ర లేకపోతే వస్తాయి, సరైన నిద్ర ఉంటే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి సూచిస్తున్నారు. ఇక గ్రూప్ 3 టాపర్లు పురుషులే అంటూ టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది పురుషులే అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక మత్తు తగ్గింది, రాష్ట్రంలో తగ్గిన మద్యం, బీర్ల విక్రయాలు, ఇందుకు పలు కారణాలు, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం అంటూ ఈ వార్తనిచ్చారు. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్లు అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలిలో వెల్లడించిన ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకుంది
13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటేటువంటి అవకాశం ఉంది అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పైన టాప్ లో బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కార్ కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు వేశారు అంటున్నారు జగదీష్ రెడ్డి. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ నిన్న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ నిరసనలకు సంబంధించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన దానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. అయితే వంశీరామ్ హైడ్రా అనిరుద్ధ పెద్దల ప్లానింగే అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు. సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరురెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కిందటే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్, నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించిన ఓ అధికారి. హైదరాబాద్లోని ఖాజాగూడలో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉంది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ 0 అవర్లో ప్రశ్నిస్తా, ఈ 1,000 కోట్ల స్కామ్ పై అసెంబ్లీలో తేల్చుకుంటాం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఇక ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడా పుట్టని అప్పు, రుణాలిచ్చేందుకు బ్యాంకుల వెనుకడుగు, సర్కార్ గ్యారంటీలు ఇస్తానన్న ససేమేరా, వడ్లు కొనేదెట్లా? ఈ నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోళ్లు, అయోమయంలో పౌర సరఫరాల శాఖ. హన్స్ ఇండియా ఇక్కడ ముఖ్యమైన వార్తల్లో ఒకటిగా హైదరాబాద్లో హోలీ సెలబ్రేషన్స్ పై వార్తనిస్తూ హైదరాబాద్ బర్స్ట్ ఇంటూ కలర్ఫుల్ సెలబ్రేషన్స్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, గవర్నమెంట్ టు కార్నర్ బీఆర్ఎస్ విత్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఆన్ మేడిగడ్డ. ద ఇష్యూ ఆఫ్ డ్యామేజ్ to 3 barrages, particularly Medigada in the Kaleshwaram project, is expected to spark a major political storm during the upcoming budget session of the State Assembly. And the next news, Tesla's big move for India, seeks certification for Model Y and Model 3. And tarvata vaarta vachesi NASA and SpaceX begin efforts to bring back Sunita Williams. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు నిలిచి గెలిచాం అంటూ జనసేన 12వ ఆవిర్భావ సభలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ను హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. నిలిచి గెలిచాం అన్నటువంటి లైన్తో దాష్టిక ప్రభుత్వాన్ని సాగనంపాం, రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం, 100 మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తాం, భారత్కు బహుభాషలే మేలు, వైరుధ్యం వస్తే విడిపోవడం కాదు కలిసి పరిష్కరించుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జయహో జయకేతనం. పిఠాపురంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి, సభకు సంబంధించి, పవన్ స్పీచ్కు సంబంధించి హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ని మీరు చూడొచ్చు. నిలిచి గెలిచామన్నటువంటి లైన్తో అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్ చేశారు. చెరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం పవన్ కళ్యాణ్. పథకాల్లో వివక్ష ఉండదు, పార్టీలకు అతీతంగా సంక్షేమం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, సంక్షేమం వేరు, రాజకీయ బంధాలు వేరు, వైసీపీ నేతలతో కలవద్దు, వారిని దరి చేరనీయొద్దు. ఇన్ఛార్జ్ మంత్రుల జిల్లా పర్యటనలు పెరగాలి, గ్రూప్ రాజకీయాలకు తావుండొద్దు, 3 పార్టీల నేతలను కలుపుకొని వెళ్లాలి, ఆ బాధ్యత ప్రజాప్రతినిధులదే తీసుకోవాలి అంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిన్న భేటీలో సీఎం చంద్రబాబు చేసినటువంటి సూచనలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి, సర్కార్ మోసం, మిర్చి రైతు హాహాకారం అంటూ మద్దతు ధరపై ఊరించి ఉసూరు మనిపించిన కూటమి ప్రభుత్వం. పంట కొనుగోలుపై మొదటి నుంచి మోసపూరిత వైఖరే.
కేంద్రానికి లేఖల పేరిట తొలుత హంగామా, కేంద్రమే కొంటుందంటూ హడావిడి, ఆచరణకొచ్చేసరికి చేతులెత్తేసిన వైనం. ఇదేంటని ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర ఉండదంటూ ప్రచారం. మరోవైపు మార్కెట్ మద్దతు ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ నాటకం. రైతుల సమావేశం సాక్షిగా హామీ ఇచ్చి పట్టించుకొని సీఎం చంద్రబాబు అంటూ బ్యానర్ ఐటంను సాక్షి ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.